రాష్ట్రంలో పరిపాలన వచ్చేసింది అనే విధంగా ప్రజలు స్పందిస్తున్నారన్నమాట. ఆ స్పందన చూసిన విధంగా కార్యకర్తలు, ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు. మాకు మంచి పరిపాలన కావాలి. ఈ రావణ కాష్టం అంతం చెందాలి. నేను కోరుకునేది ఏంటంటే, నేను సర్వే ప్రకారంగా చెప్తున్నాం. మేము చూసిన 2 ఏళ్లలో ప్రతి విలేజ్‌కి తిరిగాం. ప్రతి చోట తిరిగాం. ఒకటే అంటున్నారన్నమాట ముక్తకంఠంతోటి వచ్చేది 2 జెండాల కలయిక. తెలుగుదేశం, అలాగే మన జనసేన 2 జెండాలు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి, రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో మద్దతు పలికారో, ఆ రోజు నుంచే రాష్ట్రం మొత్తం దిశ మొత్తం మారిపోయింది. సో, మహా అనుకుంటే మనం ఒక, ఒక 40 రోజులు రాష్ట్ర చరిత్రే మారిపోతుంది. కాబట్టి మ మనం ఆ దిశగానే మనం దాని మీదే కృషి చేయాలని చెప్పి వైనాట్ 175 అని అంటారండి. ఇప్పుడు ఆయన అంటాం, మన అంబటి రాంబాబు గారు కూడా 175కి 175 వస్తాయి అని అన్న తర్వాత స్వరం మారింది. ఇప్పుడు ఒక డబ్బాలో మనం లాటరీ వేస్తాం. ఎలా అని చెప్పి అక్కడ పెట్టి అక్కడ వేయంగానే ఇక్కడ ఇప్పుడు అర్షద్ గారు సపోజ్ ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు 2 సార్లు. మరి ఎందుకు మరి విజ్ఞత గల నేతలు ఉన్నారు. మరి ఓ పక్కన సలహాదారుల సంఘం 100కి వచ్చేసింది అది. 140 కోట్లంట సంవత్సరానికి అది. మరి వారి ఖర్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి అలాగా రెగ్యులర్‌గా సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి నాతోటి మాట్లాడారంటే పేర్లు అనవసరం. చాలామంది ఎమ్మెల్యేలు ఏమన్నారంటే, సరే మాకు ఒకటే మంత్రం అండి, సీట్ ఇవ్వలేదు ఆ అవతల పార్టీ. మేము జగనన్నతోటే మా ప్రయాణం అంటారు. అంతకుమించి ఇంకేమనరు. ఇంటికొచ్చి కూర్చున్నాక కార్యకర్తలు గానీ, వీళ్ళు గానీ వచ్చి ఏంటన్నా మన పరిస్థితి ఏంటి అనంటే, కూటమి చేసేయండిరా అంటారు. అక్కడే మనం విజయం సాధించాం. సో, మీరు ఎన్ని రకాలుగా మార్చినా, ఎన్ని రకాలుగా చేసినా ప్రజలు మిమ్మల్ని చెయ్యి అంటున్నారు. దుమ్మెత్తిపోస్తున్నారు. కాబట్టి ఈసారి మటుకు 136 సీట్లతోటి ఇదే మీరు రాసుకుని మళ్ళీ టెలికాస్ట్ చేయండి. 136 అసెంబ్లీ, 21 పార్లమెంటు తోటి మొత్తం దుమ్ము దులిపేస్తుందండి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త ఒరవడి వస్తుంది జనసేన. తెలుగుదేశం కలిసి ఎలా పనిచేస్తారు రేపు ఎలక్షన్‌లో, ఎక్కడైతే మైనస్ అయిందో, ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ అభివృద్ధి కుంటుపడిందో వాటి మీదే మా పోరాటం. జనసేన రేపు తెలుగుదేశం, జనసేన కూటమి వస్తే వీరు పథకాలన్నీ రద్దు చేసేస్తారు. పథకాలు ఇవ్వరు. కాబట్టి ఆయన ఉన్నారుగా మిగతా మాట్లాడేవాళ్ళు అంబటి గాని, ఇంకోళ్ళు గాని పథకాలు రద్దు చేస్తారు. ఇంకొక ఆమె ఆవిడేదో సైతక్కల రోజా ఏదేదో మాట్లాడుతుంటది. సో, రద్దు చెయ్యం. పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఒక మాట మాట్లాడారు. మేము పథకాలనేవి రద్దు చేయం. ఇంకా పెంచటానికి ప్రయత్నిస్తాం. ఒకటి మా జేబులో డబ్బు లేకపోయినప్పుడే మేము చనిపోయిన కౌలు రైతుల ఆత్మహత్యలో చనిపోతే వాళ్ళకి ₹1,00,000 లెక్కన మేము కోట్లాది రూపాయలు పంచిపెట్టాం. అలాంటిది మా జేబులో అధికారం అనేది ఉంటే ఇంకా ₹10 ఎక్కువేసి మేము ప్రజలకి సేవ చేస్తాం కానీ పథకాలు మటుకు రద్దు చేయం. అయినా ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ మా మా చుట్టాలు, మా సహోదరులన్న ముఖ్యమంత్రి గారు మరి వారికున్న 26 పథకాలు ఆయనే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రద్దు చేసేశారు. అలాగే వారికి అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని ఒకటి ఉంది మనకి. మనం అన్నీ చూసుకుంటే మేనిఫెస్టోలో వీరు చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయో మనకు అర్థమైపోద్ది. అది తీసేసి జగనన్న దీవెన, జగనన్న ఇది రేపొద్దున్న అదే అప్పుడేదో రోజా గారు ఏదో పాట పాడారు కదండీ! ఏది పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే మనం సినిమాలకెళ్ళొచ్చు. అలాగే చంద్రబాబు గారిని నమ్ముకుంటే మనం జైలుకెళ్ళొచ్చు. అదే జగనన్న నమ్ముకుంటే అంటే కొంచెం కూర ఉంటే ఇయ్యము, కొంచెం పప్పు ఉంటాయేమో అని అడుగు తినాలి మనం. కాబట్టి ఈ విధి విధానాలకన్నీ మనం ఫుల్ స్టాప్ పెట్టి మన జన సైనికులతో పాటు మా దగ్గర విపరీతమైన డబ్బులు లేవండి, ఫండింగ్లు లేవు. కానీ మా కార్యకర్తల్లో ధైర్యం ఉంది. సో, అద్భుతంగా ఈసారి రిజల్ట్ మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. 2 జెండాల కలయిక రాష్ట్ర శాంతికి, అభివృద్ధికి అన్నిటికీ నిదర్శనం. రాష్ట్రంలో పేదవాడి రాజ్యం వస్తుంది. అదే జనసేన, టీడీపీ కూటమి. ఏటి బాబు ఏటిస్తున్నారు ఆళ్ళ లాంగ్వేజ్‌లో. ఇస్తున్నట్టు పట్టుకుపోతున్నారు మొత్తం. మాకేమీ ఉపయోగం లేదు. సో, ఇంకోటి మనం వరల్డ్ కప్ కొడదాం అనుకున్నాం. దురదృష్టం మనకి రాలేదు. కానీ ఇక్కడ వైన్ షాప్‌లో వరల్డ్ కప్ వచ్చేసింది. నాకు అప్పుడు నంద్యాలలో అంటున్నారు ర్యాలీలో వరల్డ్ కప్ అని. వరల్డ్ కప్ బూమ్ బూమ్ అంట. ఇంకేదో సరే ఇక ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మద్యం తాగి మనం లివర్లు పాడైపోయి నేను ఒక విషయం వీటి అన్నిటి మీద మా పోరాటం. జనసేన, టీడీపీ కూటమి వస్తే మేము చేయబోయేది
రెవెన్యూ పాలిటిక్స్ మేము చేయమండి, కక్ష సాధింపులు మేము చేయం. పేద ప్రజలకు దగ్గరగా వెళ్ళి బ్రహ్మాండంగా ఎందుకంటే మా అధ్యక్షుల సంగతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలిసాం మీకు. ఏది కరెక్ట్గా జరగకపోతే ఆయన అసలు ఊరుకోడు అసలు. అందుకని కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారు కూడా అద్భుతంగా పరిపాలించడానికి ఆయన గతంలో ఎన్ని చేసినా కూడా వారు అద్భుతంగా 14 ఏళ్ళు పనిచేసినటువంటి ఒక ముఖ్యమంత్రి. వారిని ఎన్ని రకాలుగా మాట్లాడారు, వారి సతీమణి మాట్లాడారు. సో మాకు ఏంటంటే ఇండస్ట్రీ నుంచి కూడా అద్భుతమైన సపోర్ట్ ఉందండి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి. ఒకప్పుడు ఏంటంటే తెలుగుదేశం, జనసేన, మెగా ఫ్యామిలీ ఎలా ఉండేది, ఇప్పుడు అందరూ కలిశారు. ఒక అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అంతా కలిపి ఒక 40 రోజుల్లో మళ్ళీ మనం విజయోత్సవంలో పాల్గొంటాం. ఇదే సరే అయినా సరే రేపు మేము ఇప్పుడు రేపు గవర్నమెంట్ రాగానే ఒక ప్రోగ్రాం పెట్టుకుంటాను. నేనైతే అధ్యక్షుల వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటా. ఇప్పుడు కర్నూలులో ఎలక్షన్ అయిపోగానే మన గవర్నమెంట్ రాగానే నేను కూడా వచ్చి స్వీట్లు పంచి బాణసంచ కలుస్తా ప్రతి చోట. ఇదేంటి పిచ్చిదనంగా